మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్, ఐపీఎస్ అధికారిని అంజనా కృష్ణ మధ్య జరిగిన వాగ్వాదం ప్రస్తుతం వైరల్గా మారింది. సోలాపూర్లోని ఓ గ్రామంలో అక్రమ ఇసుక తవ్వకాలకు వ్యతిరేకంగా ఆమె చర్యలు తీసుకోవడమే ఈ వివాదానికి కారణమని తెలుస్తోంది. రోడ్డు నిర్మాణం కోసం కర్మలా తాలూకాలోని కుద్దు గ్రామంలో అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నట్లు సబ్ డివిజనల్ పోలీసులు అధికారిని అంజనా కృష్ణకు ఫిర్యాదులందాయి. దీంతో 2 రోజుల క్రితం ఆమె సంబంధిత గ్రామానికి వెళ్లారు. ఈ క్రమంలో కొందరు గ్రామస్తులు స్థానిక ఎన్సీపీ కార్యకర్తలు అధికారులతో ఘర్షణకు దిగారు. వారిలో ఒకరు డిప్యూటీ సీఎం అజిత్ పవార్కు ఫోన్ చేసి ఇచ్చారు. ఇసుక తవ్వకాలకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవడం వెంటనే ఆపాలని పవార్ ఆమెను ఆదేశించారు. దీంతో మీరు చెబుతున్నది అర్థమవుతోంది. అయితే ఫోన్లో తాను మాట్లాడుతోంది నిజంగా డిప్యూటీ సీఎంతోనేనా కాదా అనే విషయం తెలియాలి. నా నెంబర్కు ఓసారి వీడియో కాల్ చేస్తారా అని ఐపీఎస్ అధికారిని అంజనా కృష్ణ అన్నారు. దీంతో పవార్ ఫోన్లో ఆగ్రహంతో ఊగిపోయారు. నీకెంత ధైర్యం? నీపై యాక్షన్ తీసుకుంటా. నన్నే వీడియో కాల్ చేయమంటావా? నన్ను చూడాలనుకుంటున్నారుగా, మీరే నాకు వీడియో కాల్ చేయండి అని మండిపడ్డాడు. దీంతో పవార్కు ఐపీఎస్ అధికారిని వీడియో కాల్ చేశారు. ఈ సందర్భంగా తక్షణమే చర్యలు ఆపేయాలంటూ పవార్ ఆదేశించారు. ఈ సంభాషణను ఎవరో వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఇది వైరల్గా మారగా పవార్ ప్రవర్తనపై నెటిజన్లు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. వెంటనే నష్ట నివారణకు దిగిన ఆ పార్టీ రాష్ట్ర పార్టీ చీఫ్ సునీల్ తట్కేర్ స్పందిస్తూ పవార్ వ్యాఖ్యల్ని తప్పుగా అర్థం చేసుకున్నారని చెప్పుకొచ్చారు. కార్యకర్తల్ని శాంతింపజేసేందుకు ఐపీఎస్ అధికారిని అజిత్ని మందలించి ఉండొచ్చని అన్నారు. ఆమె విధుల్ని అడ్డుకోవాలనేది ఆయన ఉద్దేశం కాదని, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు ఆయన ఎప్పుడూ మద్దతివ్వరని స్పష్టం చేశారు. ఈ వీడియోపై మాట్లాడేందుకు ఐపీఎస్ అధికారిని అంజనా కృష్ణతో సహా ఇతర అధికారులెవ్వరూ ముందుకు రాలేదు. అటు దీనిపై ఎలాంటి ఫిర్యాదులు అందలేదని స్థానిక పోలీసులు తెలిపారు. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి.